మార్గపురం అనే గ్రామంలో గున్నయ్య, చిన్నయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. చిన్నయ్య 15 ఎకరాల వ్యవసాయం ఉన్న ఆసామి. గున్నయ్య కేవలం 5 ఎకరాల పొలం మాత్రమే ఉన్న ఆసామి. అయితే ఆర్థికమైన వ్యత్యాసాలు, తారతమ్యాలు లేకుండా గున్నయ్య, చిన్నయ్య ఇద్దరూ మంచి స్నేహితులు. ఊరిలోని ఒకరిద్దరు పెద్దలు 2-3 సందర్భాలలో చిన్నయ్యతో ఇలా అన్నారు. నీవు చూస్తే వ్యవసాయంలోనూ ఆస్తిపాస్తుల్లోనూ ఒక స్థాయిలో ఉన్నావు. నీకన్నా ఆస్తిలోనూ అంతస్తులోనూ తక్కువ స్థాయి వాడైన గున్నయ్యతో నీకు స్నేహం ఏంటి? వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి అన్నట్టు స్నేహానికి కూడా స్థాయికి తగ్గవాడు ఉండాలి. అయ్యా, అతను నా ఇంటి పొరుగునే ఉంటున్నాడు. పైగా మంచి మనసున్న మనిషి. అతనితో స్నేహం వలన నాకెలాంటి ఇబ్బంది కలగలేదు. ఇక ఆస్తులు అంతస్తులు అంటారా, అవి మనం వచ్చినప్పుడు మనతో రాలేదు, మనం పోయేటప్పుడు మన వెంట రావు. అప్పుడు వారి స్నేహం గురించి మాట్లాడుకునే వ్యక్తులు కందకు లేని దురద కత్తిపీటకెందుకు అని గమ్మున వెళ్ళిపోయేవారు. గున్నయ్యకు ఎంత సంపాదన వచ్చినా నిలబడేది కాదు. చిన్నయ్య మాత్రం దుబారా ఖర్చులు లేకుండా చాలా పొదుపు చేస్తూ ఎప్పటికప్పుడు పంటలో వచ్చే డబ్బులో కొంత మిగిల్చి భార్యకు ఇచ్చి, చూడు శ్యామల, మన దగ్గర రూపాయి ఉన్నంతవరకే మన విలువ. అందుచేత నీ తరపు బంధువులు వచ్చినా నా తరపు బంధువులు వచ్చినా ధన సహాయం అడిగితే లేదని చెప్పు. రూపాయిని పాపాయిలా కాపాడితేనే అది మనల్ని కాపాడుతుందని తెలుసుకో. శ్యామల కూడా అలాగే అని భర్త ఇచ్చిన డబ్బుతో పాటు తను ఇంటి అవసరాలకు ఖర్చు పెట్టే డబ్బులో కూడా కొంత జాగ్రత్త పెట్టి పొదుపు చేసేది. గున్నయ్య అతని భార్య గిరిజల దుబారాతనం వలన 15 ఎకరాల పొలంలో 10 ఎకరాలు అమ్మేయవలసిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ విషయం తెలిసిన చిన్నయ్య ఆ ఊరి గ్రామాధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, గున్నయ్య పొలం ఎవరికో అమ్మకానికి పోవడం నాకు ఇష్టం లేదు. అలాగని నేను కొనుక్కుంటాను అంటే గున్నయ్య నాకు మంచి స్నేహితుడు కాబట్టి నాకు అమ్మగానికి ఇష్టపడడు. అందుచేత మీరే గున్నయ్య పొలాన్ని కొంటున్నట్టుగా మీ పేరున కొని పత్రాలు మీ దగ్గరే ఉంచండి. అందుకు అవసరమైన డబ్బును నేనిస్తాను. గున్నయ్య 10 ఎకరాలు అమ్మిన డబ్బుతో అప్పులన్నీ తీర్చాడు. అయినా అతని పరిస్థితి మెరుగుపడలేదు. పుండు మీద కారం చల్లినట్టు ఆ సంవత్సరం తుఫాను వచ్చి మిగిలిన 5 ఎకరాలలోని పంట కూడా నాశనం చేసింది. పంట కూడా నాశనం కావడంతో గున్నయ్య మంచాన పడ్డాడు. ఎంతో గొప్పగా బ్రతికి అలా దిగజారడం గున్నయ్యకు చాలా మానసిక వేదన కలిగించి భార్య గిరిజను పిలిచి, గిరిజా, ఒకప్పుడు మన దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్నప్పుడు తిని వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మన కష్టకాలంలో తొంగి చూడడానికి కూడా రాలేదు. ఇక మనం బ్రతకడం దండగా. ఇంతవరకు నా స్నేహితుడు చిన్నయ్యను ఎన్నడూ ₹1 కూడా అడగలేదు. ఊరంతా అతన్ని పిసినారి అన్నా అతను సహృదయుడు. మనిద్దరం చనిపోవడానికి అవసరమైన పురుగుల మందు కొనుక్కోవడానికి సరిపడే ₹10 అతన్ని అడిగి తీసుకురా. అయితే ఈ మాటలన్నీ గున్నయ్యని పరామర్శించాలని అతని ఇంటికి వెళ్ళిన చిన్నయ్య భార్య శ్యామల గుమ్మం బయటే నిలబడి విని వెంటనే వెనక్కి వచ్చి భర్త చిన్నయ్యకి చెప్పింది. చిన్నయ్య గబగబా ఇంటిలోని 100 వరహాల సంచిని తీసుకుని గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకుని గున్నయ్య ఇంటికి వెళ్ళాడు. చిన్నయ్యని చూసి గున్నయ్య ఏడ్చాడు. అప్పుడు చిన్నయ్య
గున్నయ్యని ఓదారుస్తూ, నువ్వు నీ భార్య చనిపోవడానికి పురుగుల మందుకు నేను డబ్బులివ్వాలా? పిచ్చివాడా! ఊరివారు ఎంతమంది ఏమన్నా నేను నీ మంచి స్నేహితుణ్ణని చెప్పావు. ఇదేనా ఆ స్నేహం? స్నేహితుడివైన నిన్ను ఆపదలో ఆదుకోకపోతే నేనెందుకు? ఇదిగో ఈ 100 వరహాలు ఉంచు. మంచిగా వైద్యం చేయించుకో. ఇక నీ భూమి 10 ఎకరాలు గ్రామాధికారి ద్వారా నేనే కొన్నాను. ఇవిగో ఆ కాగితాలు. ఆ భూమి నీదే. ఇకనైనా లోకం పోకడ తెలిసి జాగ్రత్తగా ఉండు. ఇవేవీ నువ్వు నాకు తిరిగివ్వనవసరం లేదు. మన స్నేహానికి నేనిస్తున్న కానుక అనగానే గున్నయ్య ఏడుస్తూ, నాకిప్పుడు స్నేహితుడి విలువ, స్నేహం విలువ తెలిసింది చిన్నయ్య. మళ్ళీ ఇంకొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.